తనెక్కడుంది? వివరాలు అడగలేదండి నేను. మళ్ళీ కలవరా? ఎదురు పడితే కలవచ్చు, కానీ కలవాలని ప్రోగ్రాం ఏం పెట్టుకోలేదండి. తను వెళ్ళిపోయిందా? నాకు తెలీదండి. తన ప్రోగ్రాం గురించి నేనంత డీటెయిల్గా అడగలేదు. ఇందాక చాలాసేపు మాట్లాడుకున్నట్టున్నారే. నేనే మాట్లాడించాను. తను చాలా చిరాకు పడింది. అదేమిటి? చిన్ననాటి స్నేహితులు కదా మీరు. మా మధ్య జరిగిన కన్వర్జేషన్ వేరండి. పర్సనలా? పర్సనలే గాని మీలాంటి వాళ్ళ దగ్గర దాచాల్సినంత కాదు. బుద్ధిమంతుడివేగా, పైగా డాక్టర్వి, బంగారం లాంటి సంబంధం. ఎందుకట కోపం, చిరాకు? తెలీదండి. నాకు తెలుసులే. దాని చూపంతా నా మనవడి మీదుంది. దాని మనసులో ఎవరైనా ఉన్నారేమో. ఏమో ఉంటే నాతో చెప్పొచ్చుగా. అది నిజం చెప్పదు, తిన్నగా వ్యవహరించదు. భాగీరథి పెంపకం కదా. జీవితం కూడా రాజకీయమే. సరే సరే, దేవుని వేడుకో, మరి కోరిక తీరుతుంది. మొహమాట పడకు సంజయ్, నా సపోర్ట్ నీకెప్పుడు ఉంటుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ గాడ్ రక్షించావు. లేకపోతే ఈవిడ గారు నన్ను గుడి ముందు గంటను కొట్టినట్టు నలుగురిలోకి లాగి వీపు వాయగొట్టేది. సంజయ్ గారు, మిమ్మల్ని రిస్క్లో పడేశాను. సారీ అండి. నాకు పేషెంట్ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. మీరేం వరి అవ్వకండి. కాస్త జాగ్రత్తగా చుట్టుపక్కల గమనిస్తూ ఉండండి. చాలా జాగ్రత్తగా ఉంటానులేండి. సరేనండి, ఉంటాను. అత్తయ్య గారికి ఈ విషయం చెప్పాలి. స్వర్ణ, అత్తయ్య గారి చేత్తో ఈ దీపాలు వెలిగించాలి అనుకున్నాము. మనం అనుకున్నట్టే ఈ దీపాల్ని వెలిగిస్తున్నాము. అవునక్క. ఒకవేళ అమ్మమ్మ వస్తే? అమ్మమ్మ గారు వచ్చేలోపు ఈ 108 దీపాల్ని వెలిగించాలి. తొందరగా వెలిగించేద్దాం. అత్తయ్య గారు, ఆ 2 దీపాలు త్వరగా వెలిగించండి. అత్తయ్య గారు వస్తే నేను సంజయ్ ఆ పక్కకు వెళతానులేమ్మా. అక్క చెల్లెళ్ళు ఒక్కచోటే ఉంటారేమో అనుకున్నా. అనుకున్నట్టు ఒకే చోట కలిసి కూర్చున్నారు. అయితే నా పని ఈజీగా అయిపోతుంది. అమ్మా, స్వామివారి కళ్యాణం జరిపించిన వాళ్ళు 108 జ్యోతులు వెలిగిస్తే ఇష్టకార్యసిద్ధి, మనోవాంఛా ఫలం లభిస్తుంది. మీ మనోవాంఛలు కాదు, నా మనోవాంఛ తీరాలి. 108 జ్యోతులు వెలిగిస్తున్నారా? మీ దీపాలు ఆర్పేసి మీ బతుకు రెపరెపలాడిస్తా. భగవంతుడు నా యందున్నాడు. అందుకే మీ దీపాలన్నీ కొండెక్కుతున్నాయి. అక్క,
దీపాలన్నీ కొండెక్కుతున్నాయి. బాబా ఏసీ చాలడం లేదు. ముసలాడికి దసరా పండగంటే ఇదే మరి. ఇప్పుడు అవసరమా? రేయ్ త్వరగా బయలుదేరండి రా. అక్కడ పిల్లలు దీపాలు వెలిగిస్తున్నారు, వెళ్ళి చూడాలి. ఇక పదండి. వాళ్ళేం చిన్నపిల్లలా మంగా? దీపం వెలిగించడం రాని వాళ్ళ? సీతకు అన్నీ తెలుసు, నీ పర్యవేక్షణ అవసరం లేదులే. నా పర్యవేక్షణ కోసం కాదు అక్కడికి వెళుతుంది. సరదాగా చూసొద్దాం, అలాగే దండం పెట్టుకుని మరి వద్దామని చెప్తున్నాను. ఎందుకు వద్దంటున్నారు? కళ్యాణ భోజనం బిర్రుగా లాగించారా? ముక్తాయాసంగా ఉందా? నువ్వు పక్కనున్నాక ఇంకా బిర్రుగా లాగించడం కూడానా? అర్ధాకలి ఆరోగ్యం అంటూ నా నోరు కట్టేస్తావుగా. రేయ్ మనం వెళదాం పదండ్రా. రా తాతయ్య, సరదాగా వెళ్ళొద్దాం. రేపు మళ్ళీ మనం మన ఊళ్ళో మన ఇంట్లో. సిటీ కాలుష్యం, బయట ఫ్రెష్ గాలి. పదాల వెళ్ళొద్దాం. సరే పదండి. ఏమిట్రా నిన్ను ప్రత్యేకంగా పిలవాలా? రా వెళదాం. మీరు వెళ్ళండి, నేను రాను. ఏ మళ్ళీ ఏమన్నా వెతుకులాట ప్లాన్ వేయాలేమో. నేను రానంటున్నానుగా. నేను రమ్మంటున్నానుగా. ఆ దీపాలు పెట్టేది నీ పెళ్ళాంరా. దీప దర్శనం చేసుకుని దేవుడికి దండం పెట్టుకుంటే పన్నంటి బిడ్డ పుడతాడు. పద పద వెళదాం. సాకేత్ వెళ్దాం పద. ఒక్కడే ఇక్కడ ఏం చేస్తావురా? రా లే రారా. వాడి సంగతి మనకి తెలిసిందేగా, వాడే వస్తాడే. పదండి రారా. సీత, అదిగో అత్తయ్య గారు వస్తున్నట్టున్నారా? నా అదృష్టం ఇలాగ ఉంటే ఏం చేస్తాం? అదృష్టం కాదత్తయ్య గారు, ఆ భగవంతుడి ఆశీర్వాదం. మనం అనుకున్నట్టుగా దీపాలు వెలిగించాము. మీరు కూడా 2 దీపాలు వెలిగించారు కదా. ఇదిగో అమ్మా. మంగా, నీ మనవరాళ్ళు ఎంత చక్కగా దీపాలు వెలిగించారో చూడు. ఎంత చక్కగా దీపాలు వెలిగించారే. ఆ జ్యోతుల్లాగానే చక్కగా మీ జీవితాల్లో కూడా కలకాలం వెలుగు నిండుతుంది. సాకేత్, ఇటువైపు చూడట్లేదే. సాకేత్, అక్కడుంటా. రా. అమ్మా సీత, స్వర్ణ వచ్చి అమ్మమ్మ గారి ఆశీర్వాదం తీసుకోండి అమ్మా. ఏంటి హారతి, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? మధ్యాహ్నం నువ్వు దేవుడి కళ్యాణం ఎంత ఘనంగా చేశావో వర్ణిద్దామని. ఏంటి హారతి, ఏం జరిగింది? ఏం జరగడం ఏంటి? ఏం జరగటం? నువ్వు చెప్పిన అడ్డమైన గూఢచారు పనులన్నీ చేయడం మీ గ్రాండీతో తిట్లు తినడానికేనా నేను నీ వెనకాల పడి తిరిగేది? ఇప్పుడు మా గ్రాని ఏమన్నా తిట్టిందా? నేనేం తిట్టలేదుగా. తిడితే కాని నువ్వు చెప్పిన పని పూర్తయినట్టా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడావు, ఏం చేస్తున్నావు అని నువ్వు కాదు, నేను నిన్ను అడగాలి. మీ ఆవిడ చేసే పూజలు వ్రతాలు
నీ చేతికి మట్టంటకుండా చెడగొట్టే కిరాయి బిల్లన్నా నేను? నువ్వేమో సంతోషంగా పెళ్ళాన్ని పక్కన కూర్చోపెట్టుకొని దేవుడి కళ్యాణాలు చేస్తూ పుణ్యం మూటగట్టుకుంటావు. నేనేమో నిన్ను కట్టుకోవాలన్న ఆశతో పాపం మూట కట్టుకోవాలా? నేను ఈ గుళ్ళో నిన్న చెప్పినట్టు మనం జంటగానే తిరిగి వెళ్ళాలి. ఇక్కడే నా మెళ్ళో తాళి కట్టాలి. ఇక్కడే నా మెళ్ళో తాళి కట్టాలి. ఇక్కడే నా మెళ్ళో తాళి కట్టాలి. 10 మంది మగపిల్లల్ని కని 10 కాలాల పాటు పచ్చగా బతకాలి. సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలి. అమ్మా స్వర్ణ, మీరు కూడా రండి. ఏమిటే వీడు తడకోసారి మాయమవుతున్నాడు? చెప్పాను కదమ్మమ్మ హారతి వచ్చిందని. దాన్ని వెతుక్కుంటూ వెళ్ళుంటాడు. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఇంకా నీకోసం వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల నేను ప్రదక్షిణాలు చేయలేను. ఆ సంజయ్ మధ్యాహ్నం కనిపించి వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నాకు దేవుడు పెళ్లి కాకుండా ఉంచింది వాణ్ణి చేసుకోవడానికేనంట. నీకోసం నేను పడిగాపులు కాస్తూ అడ్డమైన వాళ్లతో పడరని మాటలు పడాలా? ఆవేశపడకు హారతి. నేనేం చేసినా వాళ్ళను వదిలించుకొని నిన్ను పెళ్లి చేసుకుందామనేగా. ఏదో జరుగుతుంది కానీ సరిగా వినపట్టం లేదే. కాస్త ఓపిక పట్టు. వాళ్ళ గుట్టు రట్టు చేసి బయట గింటి దర్జాగా పబ్లిక్ గానే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇంకా ఓపిక పట్టడం నా వల్ల కాదు. లేటు చేసే కొద్దీ నా బతుకు నలుగురిలో చీప్ అయిపోతుంది. ఇలా మిగులుండబట్టే కదా ఆ సంజయ్ అంత ధైర్యంగా నన్ను అలా అనగలిగాడు. నిన్ను అన్నవాళ్ళ అందరి నోళ్ళు మూయిస్తా. నిన్ను నా భార్యను చేసుకునే తీరుతా. ఈ మాట నేను రెండోసారి నిన్ను వెతుక్కుంటూ వచ్చిన దగ్గర నుండి అంటూనే ఉన్నావు. అనటానికి నీకు విసుగు లేకపోయినా వినటానికి నాకు విసుగ్గా ఉంది. రిటర్న్ వెళ్ళటం అంటూ జరిగితే ఇలా ఈ బోసు మెడతో వెళ్ళను. నువ్వు కట్టిన తాళి గుండెల మీద మెరుస్తూ ఉండాలి. అందులో నీ ఫోటో పెట్టుకొని అందరికీ కనిపించేలా వేసుకుని వెళ్ళాలి. హారతి, సిటీకి వెళ్ళేదాకన్నా ఓపిక పట్టు. కుదరదు. కుదరదుగాక కుదరదు. ఏమండి, పదండి. మర్యాదగా నా మెడలో తాళి కడతావా? కట్టు. లేదా నేను ఈ క్షణమే ఇటు నుంచిటే వెళ్ళి నా మరణానికి కారణం నువ్వే అని లెటర్ రాసి ఆ కోడెట్లో దూకుతాను. నీకు జీవితకాలం సుఖ సంతోషాలు మనశ్శాంతి లేకుండా చేస్తాను. ఏమిటే నువ్వు దూకేది, రాసేది, లేకుండా చేసేది? రావే, రాయాల్సింది రాసి నిన్నెలా ఊరేగించాలో నాకు బాగా తెలుసు. ఏం పుట్టక పుట్టావే నువ్వు? చిచి, నీకు గుడి బడి అని ఏ తేడాలు లేవా? ఎందుకిలా తెగబడ్డావు? ఆ సంజయ్ నీ వెనకాల పడుతుంటే నువ్వేమిటే వీడి వెనకాల పడుతున్నావు? ఎందుకిలా తెగబడ్డావు? ఆ సంజయ్ నీ వెనకాల పడుతుంటే నువ్వేమిటే వీడి వెనకాల పడుతున్నావు? ఏయ్, చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాల్సిందంతా చెప్పినా కూడా నీ పద్ధతి మార్చుకోవా? పైగా
అందులో దూకి చేస్తాను, ఇందులో దూకి చేస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తావేమిటే? ఎరా ఇందాక హారత అని అంత దీర్ఘం తీసావు, ఏంట్రా ఇది? నానమ్మ, మనల్ని మోసం చేసే దీర్ఘాలు ఇవన్నీ. అంత జరిగాక కూడా ఎందుకురా మళ్ళీ ఇంత నాటకం ఆడుతున్నావు? చెప్పరా చెప్పరా సాకేత్. నేనే నాటకాలు ఆడడం లేదు. గుళ్ళో అబద్ధాలు ఆడకు. నువ్వే కదూ ఈ హారతిని ఇక్కడికి రమ్మంది. నాకేం సంబంధం లేదు. లేదా రేయ్, ఒక్కసారి 2 సార్లు రా, ఎల్లకాలం మోసం చేయలేవు. తప్పు ఒప్పుకొని దేవుడి ముందు లెంపలేసుకో. నా జీవితంలోకి మళ్ళీ రాకూడదని దండం పెట్టుకుని ఆ దేవుణ్ణి వేడుకోరా. నేనేం రమ్మని లేదు, రావద్దని వేడుకోను లేదు. బొబ్బిల్లో జరిగింది చాలని అప్పుడే తప్పు తెలుసుకొని లెంపలేసుకొని తెగదెంపులు చేసుకున్నానుగా. అబద్ధం. ఎందుకు రైలా? నాకు తెలీదు, నాకేం సంబంధం లేదు అంటుంటే వాడిని అలా నిలదీస్తారు. అంటే అంటే మీరు సాకేత్ని నమ్ముతున్నారా అమ్మమ్మగారు? మనం వచ్చేసరికి అది లెటరు కోనేట్లో దూకుతానని వాడిని బెదిరించడం మీరు వినలేదా? వాడే రమ్మంటే వాడి ఇష్టపడుతుంటే మర్యాదగా తాళి కడతావా, లేకపోతే నీకు మనశ్శాంతి లేకుండా చేయమంటావా? ఉత్తరం రాస్తాను, ఊరేసుకుంటాను అని ఎందుకంటుందే? మనం వస్తున్నామని తెలిసి అది వెనకాలే వచ్చింది. సందు చూసి వాణ్ణి బలవంతం చేస్తుంది. ఇద్దరూ ఇష్టపడితే చడీ చప్పుడు కాకుండా ఈ గుళ్ళోనే ఏమూలో 3 ముళ్ళు వేసేవాడు కదా. ఈ వాదనలు, వంకర మాటలు, బెదిరింపులు ఎందుకొస్తాయి? ఏమే, వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళు, వెంటనే వెళ్ళు. లేకపోతే నిన్ను ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీ మనవడేదో శుద్ధపూస అయినట్టు, నేనేదో చెడ్డదాన్నైనట్టు అలా మాట్లాడతావే? అయినా నేనేమన్నా నీ చుట్టన్నా పక్కన్నా పనిదాన్నా? లేకపోతే బొడ్డు కోసం పేరు పెట్టావా? రావే పోవే అని మాట్లాడుతున్నావు. నువ్వు 100 చెప్పు, 1,00,000 తిట్టు, నేను సాకేతిని వదిలే ప్రసక్తే లేదు. ఎప్పటికైనా నీ మనవడు నా భర్త కాక మానడు. సీత, సీత, చూస్తావేమే? అది పెళ్లి చేసుకుంటానని ప్రగల్భాలు పలుకుతుంటే చాచి గోబ పగల కొట్టకుండా ఇంకా అలా చూస్తావేమే? వెళ్ళు, లాగవేదాన్ని. ఏంటి పెద్దదానివా, ఫ్యాక్షనిస్టువా? గుంజు, లాగు, కొట్టు, నరుకు అంటూ మాట్లాడుతున్నావు. నా మీద చెయ్యి వేయమను, చూస్తాను. తలంచుకుని ఉండాల్సిన దానివి ఏమిటే? ఇంకా చూస్తా చేస్తా అని ఏదేదో అంటున్నావు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? పళ్ళు కొరుకుతున్నావేమిటి? నిన్ను నిన్ను ఏంటి? నీకే చేతులున్నాయా? పీక పిసికి చంపేస్తాను. హారతి, చంపేస్తాను. పోవే. హారతి, ఆగు. హారతి. సీత, హారతి, ఆగు. అరే, చెప్తాను నీకే. ఆగు.